హాయ్ మమ్మీ, ఏం చేస్తున్నా? ఆలు పొట్టు తీస్తున్నా. హాయ్ అండి అందరికీ, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? చాలా రోజుల తర్వాతనైతే లాంగ్ వీడియో చేస్తున్నా అన్నట్టు. అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. సో లాంగ్ వీడియోని అయితే పోస్ట్ చేస్తలేను ఈ మధ్యలో అసలే, కానీ ఈ రోజు నుండి అయితే చేస్తా కూడా. సో మీరు మాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మా వీడియో ఎలా ఉందన్నది. కొత్త చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు నుండి అయితే ఖచ్చితంగా లాంగ్ వీడియోస్ ఇస్తా, షార్ట్ వీడియోస్ ఇస్తా, లాంగ్ వీడియోస్ ఇస్తా. ఫోకస్ మొత్తం వీడియోస్ మీద పెట్టాలని డిసైడ్ అయిపోయినా. ఏవేవో ఆలోచనలు, ఏవేవో ఇంట్లో పరిస్థితులు బాగాలేక కొన్నిసార్లు వీడియో తీసినా, కొన్నిసార్లు వీడియో తీయలేదు. ఏదో ఒకటి అట్లా షార్ట్ వీడియో లెక్కనైతే పోస్ట్ చేసిన ఇన్ని రోజులు. సో ఈ రోజు నుండి అయితే లాంగ్ వీడియో చేద్దామని చెప్పేసి డిసైడ్ అయినట్టు. సో మీరు నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. మొత్తానికి అయితే మేము లేచినాం, పనులు అయినాయి, చాయ్ తాగినాం, ఇంకో ఆలు ఫ్రై చేస్తున్నా, ఆలు పొట్టు అయితే తీస్తున్నా అన్నట్టు. సో మీ పనులు ఏడు దాకా వచ్చినాయనే కామెంట్ చేయండి. ఈరోజు వీడియో ఈ నుండి అయితే స్టార్ట్ చేసిన, 7కి ఎండ్ చేస్తాను అందులో. సాయంత్రం అయితే 7 దాకా అయితే 6 దాకా సాయంత్రం అయితే వీడియోని అయితే పోస్ట్ చేసేస్తా. నేనైతే ఆలు పొట్టు అయితే గీకడం అయిపోయింది, ఇక కట్ చేస్తున్నా చిన్న చిన్నగా. ఇవి కొంతమంది ఉడకబెట్టి కూడా వండుతారు ఆలుగడ్డ, కానీ ఉడకబెట్టిన దానికంటే ఇట్లా చిన్నగా కోసి మంచిగా ఫ్రై చేస్తేనే బాగుంటుంది. నాకైతే ఇలాగనే ఇష్టము, ఇలాగనే వండుతాం. పిల్లలకైతే, మా వాళ్ళు అయితే చాలా ఇష్టంగా తినే కర్రీ ఏమైనా ఉందా అంటే ఆలు ఫ్రై అయితే మస్తు ఇష్టంగా తింటారు. మా సార్కి అయితే అస్సలు నచ్చదు, నేను కూడా తింటా ఆలు ఫ్రై. మా సార్కి అయితే అస్సలు నచ్చదు, తినడానికి ఇష్టపడాడు. ఆ రోజు ఖాళీగానే ఉంటాడు కానీ తినడానికి ఇష్టపడాడు. ఈరోజు ఎందుకు వండుతున్నావు అక్క అని మీరు అనుకోవచ్చు. ఈ రోజు అయితే నైట్ కొంచెం కర్రీ ఉండే, అదైతే మా సార్ వేసుకొని తింటాడు. ఇక పిల్లలకైతే ఇది ఉంటుందని చెప్పేసి ఈ రోజు అయితే వండుతున్నాను అన్నట్టు ఆలు ఫ్రై. మా స్టైల్లో ఆలు ఫ్రై ఎలా ఉంటుందో కర్రీ పెడదాం. చాలా రోజుల తర్వాత కర్రీ వీడియోస్ కూడా పెట్టాలని అన్ని వీడియోస్ పోస్ట్ చేస్తా. ఏది అది ఇది అని ఏం లేకుండా, ఎవరి గురించి ఆలోచించకుండా నా గురించి నేను ఆలోచించుకొని అన్ని వీడియోస్ పోస్ట్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయిపోయినా. సో ఒకరి గురించి ఆలోచిస్తే మనకేం రాదు, మనదేదో మనం చూసుకోవాలి. ఒకరేమో అనుకుంటారు అని చెప్పేసి డ్రాప్ అయిపోతే వాళ్ళు ఏం మనకు పెట్టేటోళ్ళు కాదు, చేసేటోళ్ళు కాదని నేను అనుకుంటున్నా. ఎవరు ఎన్ని అనుకున్నా అందరు మధ్యలో అనేటోళ్ళే, మధ్యలో పెట్టోళ్ళే. మన ఇంట్లో పరిస్థితులు మనకు తెలుసు ఎలా ఉన్నాయి, ఏం కథ అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి ఎవరేమనుకున్నా అన్ని లైట్గా తీసేసుకొని ఈ రోజు నుండి అయితే వీడియోస్ మీద ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయిపోయినా అన్నట్టు. మనం అనుకునేవి ఎప్పుడూ జరగవు, జరగని వాటి గురించి ఆలోచించడం కూడా వేస్ట్ అని చెప్పేసి మూవ్ ఆన్ అయిపోయిన అన్నట్టు. సో ఏదో ఆలోచించి ఏదో చేద్దాం అనుకున్నా కానీ అది ఏది వర్కౌట్ కాలేదు, ఏది కాలేదు. సో దేవుడిచ్చిన దాంతోనే తృప్తి పడాలి, దేవుడిచ్చిన దాంతోనే సంతోషపడాలి అని ఈ మధ్యలో నేను నేర్చుకున్నా. ఉన్న దాంట్లో తృప్తిగా ఉంటే చాలు. నేను ఎప్పుడూ ఆశ పడలేదు దేనికి, కానీ పడింది ఒక్కదాని గురించే ఆశపడ్డ ఈ మధ్యలో. అది వర్కౌట్ కాలేదు. ఆ ఒక్కదాని గురించి ఆరాట పడే ఈ వీడియోస్ ఇట్లా ఏం చేయలేకపోయిన అన్నట్టు. ఆ ఒక్కటి ఖచ్చితంగా నాది అనుకుంటే నా దగ్గరికి వస్తుంది, నాది కాదు అనుకుంటే నా దగ్గరికి ఎప్పుడు రాదని అనుకుంటున్నా. దేవుడు అందరికీ అన్ని ఇచ్చి కొందరికి కొన్ని మాత్రమే ఇస్తాడని అంటారు కదా, అది మాత్రం ఖచ్చితంగా నిజం. దేని గురించి అతిగా ఆశపడొద్దు. అతిగా ఆశపడ్డామనుకో అతిగా చులకనైపోతాం. నిజమే, ఏదైతే అది మన దగ్గరికి రావాలనుకుంటే వస్తుంది, లేకపోతే లేదు, అంతే. కొన్నిసార్లు అనిపిస్తుంది ఎందుకు అందం దాని గురించి అంతగానో ఆరాట పడడము, అందిన దాంతో తృప్తిగా ఉంటే సరిపోతుంది కదా అని చెప్పేసి. సో నేను నేర్చుకున్న పెద్ద గుణపాఠం ఏంటంటే, మనది అనుకున్నది ఎంత దూరమైనా, ఎక్కడున్నా, ఎలా ఉన్నా మన దగ్గరికి వస్తుంది. మనది కానీ ఎంత ఆరాటపడినా, ఎంత చేసినా, ఏది ఏమై చేసినా మన దగ్గరికి అస్సలు తిరిగి రాదు. మనది అనుకున్నదే మన దగ్గరికి వస్తుంది, ఎలా అయినా సరే. కొన్ని రోజుల తర్వాత అయినా వస్తుంది కావచ్చు అని నా ఫీలింగ్. దేవుడు ఈ మధ్యకాలంలో నాతో భలే విచిత్రంగా ఆడుకుంటుండు. అందినట్టే అందుతుంది, అందకుండా చేయి జారిపోతుంది అన్నట్టు. ఏంటక్క ఇంత పెద్ద కొటేషన్ డైలాగులు కొడుతున్నావు, ఏమైందని మీరు అనుకోవచ్చు. కొన్ని చెప్పుకోలేని పరిస్థితులు ఉంటాయి ఇంట్లో, అలాంటి పరిస్థితి కూడా నాది కూడా. అందినట్టే అందకుండా చేయి జారిపోతున్నాయి. మనది అనే లోపే చేయి జారిపోతుంది అన్నట్టు. జస్ట్ ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు,
ఒక్కసారి 2 సార్లు అయింది. సో మూడోసారి కూడా చూస్తా, ఈసారి వస్తుందా రాదా నా దగ్గరికి అన్నది చాయిస్ ఉంది. సో నా దగ్గరికి వస్తే నాది అని చెప్పేసి అనుకుంటా, నా దగ్గరికి రాకపోతే అది ఎప్పటికీ నాది కాదు అని చెప్పేసి అనుకుంటా అంతే. సో ఏదేమైనా లైట్గా తీసుకుంటా, పాజిటివ్గానే తీసుకుంటా. చూద్దాం ఏడాదాకా వస్తుంది అన్నది. ఏదైతే అది అయ్యింది, దేవుని నడిపించిన బాటలో నడుస్తే అయిపోతుంది. మనం దేని గురించి ఎక్కువ ఆలోచించొద్దని నిర్ణయించుకున్నా. సో ఇప్పుడు నేను ప్రస్తుతానికి అదే పరిస్థితిలో ఉన్నట్టు. సో అన్నిటికీ లైట్గా తీసుకొని ఏదైతే అదే నా వంతు ప్రయత్నం అయితే చేస్తున్నా. వర్కౌట్ అవుతుంది, లేకపోతే లేదు. చూద్దాం వస్తుందా రాదా మన దగ్గరికి. వస్తే మాత్రం ఫస్ట్ చెప్పేది మీకే. మీ తర్వాతనే నాకు ఏదైనా షేర్ చేసుకోవడానికి ఎవరైనా ఉన్నారా అంటే అది మీ తర్వాతనే. చూద్దా, కానీ మీరు కూడా బ్లెస్ చేయండి, నా దగ్గరికి రావాలి, నేను అనుకున్న కోరికలు నెరవేరాలని చెప్పేసి. మొత్తానికి మా ఆలు ఫ్రై అయితే వేస్తున్నాను అన్నట్టు. కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకున్నాం ఫ్రెష్. సో పిల్లలైతే మొన్న ఇంటికన్నా ఉన్నారు కదా, వాళ్ళైతే మంచిగా గ్రైండ్ పట్టేసారు. నేను పనికి వెళ్తే వాళ్ళైతే పట్టారు అన్నట్టు, వాళ్ళే వేసారు వాళ్ళే పట్టారు. అప్పుడప్పుడు పిల్లలు హెల్ప్ చేస్తే పనిలో చాలా సంతోషం అనిపిస్తుంది కదా, మనకు ఒక పని తప్పిందన్న ఫీలింగ్ వస్తుంది. చాలా రోజులు అయిపోయింది కూడా నేను కర్రీస్ వీడియోస్ పోస్ట్ చేసి, లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి. దాదాపు 1 మంత్ దాటిపోయింది లాంగ్ వీడియో పోస్ట్ చేసేసి. నేను చూసుకుంటున్నా వీడియోస్, లాంగ్ వీడియోస్ ఎప్పుడు పోస్ట్ చేసినా ఏం కదా అని చెప్పేసి. కానీ ఏమో అట్లా చేయాలనిపించలేదు. బట్ చేస్తా, ఈ కాడ నుండి ఖచ్చితంగా చేస్తా. ఆలు మొత్తానికైతే ఉడికింది. కొంచెం కారం అయితే వేస్తున్నా. ఇంతకు ఆలు ఫ్రై ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. మా వాళ్ళు అయితే ఈరోజు, మా పిల్లలైతే ఈరోజు హ్యాపీగా తినేస్తారు. ఇంకొక నిమిషం కూడా ఆలోచించకుండా తింటారు. అంటే ఇది కర్రీ అన్నట్టు మంచిగా వాళ్ళకి పప్పు, ఆలు కర్రీ, ముద్దపప్పు చారు ఇలాంటివి అయితే చాలా ఇష్టం పిల్లలకైతే. మంచిగా తినేస్తారు. ఇది జరిగిన లైఫ్లో అన్నీ మన మంచి గురించి అని చెప్పేసి అన్నీ లైట్గా తీసుకోవాలి. దేని గురించి ఎక్కువ ఆలోచించవద్దు, దేని గురించి ఎక్కువ హోప్స్ పెట్టుకోవద్దు, దేని మీద ఎక్కువ ఆశపడకూడదు. ఉన్న దాంట్లో హ్యాపీగా ఆనందంగా ఉంటుంది చాలా, ఇంకేదద్దు. మేమైతే పనికి వెళ్తున్నా, టిఫిన్ పెట్టుకుంటాం. పని దగ్గరనే తినడు, ఇంటికన్నా అయితే లేదు తినడానికి. పిల్లలైతే తిన్నారు, మేమైతే టిఫిన్ పెట్టుకున్నాం. దీని మీద మూత ఆలు ఫ్రై. మూత ఇది కాదు, అయ్యో ఇది కాదు. మొత్తానికి మా టిఫిన్ రెడీ, లేకుంటే అయితే మూత. అదేం బోల్ ఫ్రై. చాలా రోజులతో సార్ హైయప్ తాళం వేయవా? బాక్స్. ఇందులో నైట్ కర్రీ, ఆలు కర్రీ తినడని చెప్పేసి అన్నా కదా. లైట్ బంద్ చేసి లోపల తాళం వేసి. ఘోరంగా చలి పెడుతుంది. సిటీలో ఇంత చలి ఉండదు, ఎందుకంటే ఇల్లు ఆనుకొని ఉంటుంది కాబట్టి అంతగానం చలి ఉండదు. అయితే పనికి వెళ్తున్నాం. స్కూటీ మాది కాదు, వేరే బాక్స్ డబ్బీ పట్టుకుంటా.
పనికైతే వెళ్తున్నాం. బాయ్. పని దగ్గర వీలైతే కొంచెం వీడియో తీస్తా, లేకపోతే లేదు. ఏమైంది? చలికి బండి కూడా స్టార్ట్ అయితే లేదు. పని దగ్గరికి అయితే వచ్చినాము, అన్నం తింటున్నాం. పని దగ్గరికి వచ్చి అన్నం తింటున్నాం మేము. అంటే ఇంటికాడ చలికి తినాలనిపించదు, పని దగ్గరికి వచ్చినాక తిని పని చేస్తే అయిపోతుంది కదా అని పని కాడ తింటున్నాం అంతే.